ఎవరుంటారు ఇలా? ఏంది ఇది? ప్రార్థనలా? చర్చికి వచ్చినావు ఇడా? చర్చా ఇది? చర్చి కాకుండా నువ్వు వీడేం చేస్తున్నావు? ఏంటిది? వీళ్ళు నీ కుటుంబ సభ్యుల వీళ్ళు? ఎక్కడ మీది? ఎక్కడలు? పైకప్పుడు చర్చిలు లేవాడా? చర్చిలు కట్టుకున్నా పర్మిషన్ లేని చర్చిలు బొచ్చాడు ఉన్నాయి. అయ్యే పీకేయాలి మేము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంది ఇది? హలో, ఎవరు మీరంతా? ఏంది కథ? ఈ వెంచర్లా ఇదేంది? ఈ భాగవతం ఏంది చెప్పు? ప్రార్థన కాకపోతే ఏంటిది ఇది? ఇదేంది నీ ముచ్చట్లు ఇవన్నీ? ఇళ్ళ గీ ఉంటాయా? ఏది? నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ? కాదు, ఏంటిది అంటారు దీన్ని? ఈ బాల్ ఏంది? ఈ డోళ్ళు ఏంది? మీరంతా ఏంది? కన్వర్టెడ్ సర్టిఫికేట్ చూపించు. నువ్వు కన్వర్టెడ్ చూపించు. మీరు కన్వర్టెడేనా బ్రదర్? కన్వర్టెడా మీరు? కన్వర్టెడా? మీ సర్టిఫికెట్లలో, మీ పిల్లల సర్టిఫికెట్లలో ఏమని పెడుతుర్రు మీరు? మీ పిల్లల సర్టిఫికెట్లు ఎస్సీ అని పెడుతుర్రా, క్రిస్టియన్ అని పెడుతుర్రా? మీ స్కూళ్ళలో పంపించేటప్పుడు మీ పిల్లలను ఏమని పంపిస్తుర్రు? చెప్పండి. బాబు, నీ పేరేం పేరు? బాబు? అభిలాష్ అంటే ఏంది? అర్థం ఎరికేనా నీకు? నువ్వు యుమాయినిలో డేవిడో బూవిడో పెట్టుకోవాలి. నీ సర్టిఫికెట్లు ఏమన్నాయి? నువ్వు కాలేజ్, నీ స్కూల్ సర్టిఫికెట్లా ఎస్సీ అని ఉన్నదా, బీసీ అని ఉన్నదా, ఎస్టీ అని ఉన్నదా, లేకుంటే క్రిస్టియన్ అని ఉన్నదా? ఏమున్నది? నీ సర్టిఫికెట్లు ఏమున్నా చెప్పు చిన్న? ఎస్సీ అని ఉన్నది. మరి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏం రాసిండు ఎరికేనా? ఎస్సీ క్యాస్ట్ పోతుంది. తెలుసానే నీకు? ఓ పాస్టర్ తెలుసా నీకు? బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలుసా నీకు? మత మార్పిడిలు చేసినవానికి ఏమవుతుందో? నువ్వు మత మార్పిడి చేసుకో. నువ్వు ఆయన ఎస్సీ అంటావు. ఎస్సీ అంటే మావాడు, మా హిందూ పేరు పెట్టుకొని నువ్వు క్రిస్టియన్ మతంలోకి ఎట్లా చేస్తావు? నువ్వు ఎవరిని చేయకపోతే నువ్వు ఎంపీ ఇస్తాను. ఇక్కడ ఎంపీ కానీ వచ్చినావు ఇక్కడికి. ఏం పేరు అన్న నీ పేరు? అంత తెలిసినవి. అంబేద్కర్ ఇష్టమే కదా నువ్వు? రోజు అంబేద్కర్ మొక్కుతావు కదా. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏం రాసిండన్నా? కన్వర్టెడ్ క్రిస్టియన్లను ఏమంటారు? బీసీ, ఎస్సీలు, ఎస్టీలు అంటారా? బీసీ ఎవరైనా కావచ్చు. మనకున్న రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో క్రిస్టియన్గా మారినోనికి మన సర్టిఫికేట్ వర్తిస్తుందా? రాజ్యాంగంలో ఉన్న మన క్యాస్ట్ హిందూ సర్టిఫికేట్ వర్తిస్తుందా? హిందూ కులాలను బేస్ చేసుకునే కదా రిజర్వేషన్లు ఇచ్చింది. మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదివినవి నల్ల బుక్ పట్టుకొని ఏందన్న మీరు చెప్పించుకున్నాడు ఏంది? చెప్పు, మీకేంది ఇక్కడ? ఆమె ఎవరు? నువ్వు మీ ఆయన ఇలా కిరాయికుండే కదా, మీరు కిరాయికుండేటోళ్ళే కదా అప్పుడు. వాళ్ళని నిలబొట్టి ఈడ చర్చ చేసినావా? రూమ్ చేసి పోయినప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నావు? మరి ఏంటిది ఇది? నీ పేరేం పేరు? మురళి అంటే ఏంది? కృష్ణుడు. నువ్వు మరి మురళి అని పెట్టుకొని ఎవందో మతం, ఎడారి మతం తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నావు ఎందుకు? నీ పేరు మార్చుకో, నీ సర్టిఫికేట్లు మార్చుకో. మాకు అవసరం లేదు. నువ్వే మతంలోకి పోతే మాకేంది? దేశానికి దరిద్రం మీరు. ఇట్లాంటి ఈ మతం దరిద్రం ఉంటాను. దరిద్ర మతం ఇది. ఏ దేశం? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏడబుట్టినావు? ఎవరి మతం ఆచరిస్తావు నువ్వు పెట్టుకున్నది అభిలాష పిల్లగాడు. నీ పేరు మురళి. నువ్వు చేసేది హల్లెలూయా. ఎడారి మతాన్ని మొక్కుతావు నువ్వు. వాళ్ళు ఏమైనా చేసుకుని కానీ ఇక్కడ ఏంది? నువ్వు కాదు, నీవేంది? నీ సర్టిఫికేట్లు మార్చుకోండి. మీకు ఏ మాత్రం సిగ్గున్నా మా హిందూ మతంలో ఉన్న రిజర్వేషన్లను మా క్యాస్ట్ని బేస్ చేసుకొని ఉండగానే మీకు ఎవడో మిమ్మల్ని బతిలాడి ఉంచుకుంటలేము. మా మతంలో ఉండండి అని చెప్తలేము. మీకు మా మతాన్ని ఆచరించుకుంటా ఇంకోని మతాన్ని పోగొడతారు మీరు. చెప్పనా అన్నా? నువ్వు చదువుకున్నావే కదా, మీరు చెప్పండి. చెప్పు. నీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు ఉపయోగించుకు. ఎవడో ఏడారి మతాన్ని తీసుకొని వస్తే ఎట్లా చేస్తారు మీరు? చెప్పండి. మీరు మతం మారితే మా రిజర్వేషన్ వదులుకోండి, మా పేర్లు వదులుకోండి. మా మురళీకృష్ణ అని పెట్టుకోకు, అభిలాష్ అని పెట్టుకోకు. ఏ డేవిడో, అలలియో, గిలలియో, ఏ జానమ్మ ఉంటాయి ఆ పేర్లు, అవి పెట్టుకోరి. మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోరి. మీరు మతానికి మారడానికి రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఉన్నది. స్వయంగా మా ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చనే హక్కు ఉన్నది. కానీ వాటిని వదులుకోవాలి.
ఎస్సీ ఎస్టీ అనేది బీసీలు అనేది ఏదైతే ఉన్నదో మరి రిజర్వేషన్లను వదులుకోవాలి. మా హిందూ అని పెట్టుకోవద్దు మీరు మనసులో అయితే. క్యాస్ట్ సర్టిఫికెట్లలో మీరు హిందూ అని పెట్టుకోకండి. హిందూ అని పెట్టుకోకుంటే మీ తెరువే రాము మేము. మాకు అవసరం లేదు మీ తెరువు రావడానికి. మీరు హిందూ అని పెట్టుకున్నారా మీ సర్టిఫికెట్లా? మీరు యేసుప్రభుని ఎట్లా మొక్కుతారు? ఎట్లా మొక్కుతారు హిందూ అయ్యి? అవునా కాదా? చెప్పండి, మీరు చదువుకున్న వాళ్ళు చెప్పండి. చెప్పు, ఎంతవరకు చదువుకున్నారు మీరు? తమ్ముడు, ఈడ కూర్చున్న తమ్ముడు చెప్పవేంది, సపోర్ట్ చేయవేంది తమ్మి? ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఇంటర్ చేసినావు. ఇంటర్లో నీకేమని ఉన్నది? నీ పేరేం పేరు? పవన సుత. ఎవరు? ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నావు. ఎవడో వచ్చి బోధిస్తా అంటే వింటానవు. నీకు లేదా నీ మతం, నీ ధర్మం? దాంట్లో ఏమన్నా చెడునుంటే చెడును తీసేసి మంచిని చేసుకోవాలి కదా. ఏమున్నది అలా వాయి వర్షం లేని మతాలు అవి నువ్వు తీసేసి బయటికి వెళ్తారా? ఇది వీడియో పంపించి కంప్లైంట్ ఇవ్వాలా? బయటికి వెళ్ళి ఇక్కడ మా వాళ్ళు మా ఏరియాలో ఇక్కడ వాళ్ళు కపిలాల పెట్టోళ్ళు ఉన్నారని ఇంత మాత్రం వదిలిపెడతాను. కానీ ఇంకోసారి కనుక ఏరియాలో కనుక నువ్వు ఎక్కడైనా చర్చి పెట్టి నడిపించాలి. కానీ వీళ్ళు నాకు అప్పుడప్పుడు చూస్తానే వీళ్ళను మా వాళ్ళు ఉన్నారని చూస్తాను నేను. చర్చి పర్మిషన్ ఆడ నీకు? చర్చికి పర్మిషన్ ఇవ్వాలంటే ఎంతమంది పర్మిషన్లు కావాలో తెలుసా మీకు? మీరు ఒకటే అన్న, మీరు ఒకటే. నేను చెప్తున్నది ఒకటే. మీరు అచ్చంగా మీ దేవుణ్ణి మొక్కాలి, ఎవరినో దేవుణ్ణి పరాయి దేశ విడారి మతాల దేవుళ్ళను మొక్కుకోవాలనుకుంటే, మీరు నీతి నిజాయితీ మీరు తినేది అన్నమే అనుకుంటే మా హిందుత్వాన్ని వదులుకోండి. మీ పిల్లలకు హిందువుల పేర్లు పెట్టకండి, హిందూ అని సర్టిఫికెట్లో రాయకండి. అట్లా పెట్టిరనంటే మా ధర్మాన్ని పాటించాలి. ఇది నేను చెప్పే ఆన్సరు. మీకు వచ్చానికి ఆన్సర్ ఇదే. ఇది ఫైనల్. నువ్వు చదువుకున్నవే కదా, నువ్వు హిందూ అని సర్టిఫికెట్లో పెట్టుకుంటే నువ్వు క్రిస్టియన్ ఎట్లా చేస్తావు? దీని మీద ఒక్కటే కంప్లైంట్ ఇస్తే ఏమైతే ఎరికింది మిమ్మల్ని? మీ పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. అలా ఆన్సర్ లేవు కానీ బయటికి వెళ్ళి ఫస్ట్ బయటికి వెళ్ళి